సో ద్వారా ఫిలిం ఇండస్ట్రీకి వస్తున్న రాజు గారికి, ఇంకో రాజు గారికి వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్. వంశీ, యాక్చువల్ నేను ఎడిటింగ్ రూమ్లో ఉండి నా పనిలో పడిపోయి ఫోన్ పక్కన పడేసాను. ఎక్కడ మెసేజ్ కనిపిస్తే ఫోన్ ఆఫ్ చేశాను కూడా, ఎందుకంటే మూవీ చూస్తున్నాను. సడన్గా వంశీ వచ్చి డోర్ తీస్తే కరెక్ట్ ఇంటర్వెల్ ముందుంది. అప్పుడు కానీ నాకు స్ట్రైక్ కాలే నేను ఈ ఫంక్షన్కి రావాలని. సారీ వంశీ. సో ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం ఇస్ వంశీ. అంటే ఒక ప్యాషన్గా ఒక రక్ష తీసిన, ఒక జక్కన్న సినిమా చేసిన, ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రక్షక భటుడు కాన్సెప్ట్ కూడా చెప్పాడు, చాలా కొత్తగా ఉంది. సో ఆల్ ది బెస్ట్ వంశీ. పోస్టర్లోనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసావు. సో అందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులను పెట్టుకొని ఒక కాన్సెప్ట్ ఫిలిం చేస్తున్నావు. సో పోస్టర్ లాగే, నీ మోషన్ పోస్టర్ లాగే సినిమా కూడా కొత్తగా ఉంటుందని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. ఈ చిత్రం నిర్మించడానికి నేను ప్రాపర్టీస్లో సుఖీభావ ప్రాపర్టీస్ సంస్థలో ఎన్నో వెంచర్స్ వేసి బిజీ ఉన్నటువంటి టైంలో మరి ఒకరోజు వంశీ గారు జక్కన్న సినిమా జరుగుతున్నటువంటి టైంలో మరి కలవడం జరిగింది. అంతకుముందు చాలా సంవత్సరాల ముందు మేమంతా కూడా ఫ్రెండ్స్మి. సార్ ఒక్కసారి మనం కలవాలి అని అన్నాడు. మరి ప్రాపర్టీస్లో నేను బిజీ ఉన్నాను అన్నటువంటి టైంలో మరి తను లేదు సార్ ఒకసారి కలిసి చాలా రోజులైంది కదా కలుద్దామని అంటే, ఆ జక్కన్న షూటింగ్ జరుగుతున్నటువంటి టైంలో వెళ్ళి కలవడంతో అక్కడ ఒక కాన్సెప్ట్ అనేది తను చెప్పాడు. మరి ఆ కాన్సెప్ట్ ఊరికే వినండి సార్ ఎలా ఉందో మీరు ఒక్కసారి సబ్జెక్ట్ వినండి అన్నాడు. నిజంగా విన్న తర్వాత ఒక మామూలుగా ఒక మారుమూలు పల్లెటూరు నుంచి వచ్చినటువంటి నేను కొంతవరకు సినిమాలు ఎలా ఉంటాయి అనేది కొంతవరకు అవగాహన ఉంది. కాబట్టి మరి ఆ సబ్జెక్ట్ విన్న తర్వాత ఇటువంటి సబ్జెక్ట్ని నేను ఒకవేళ మిస్ అయిపోతే మళ్ళీ నేను ఏదైతే సినిమా చేయాలనుకున్నానో ఒక మంచి అవకాశాన్ని కోల్పోతాననే ఉద్దేశంతో మరి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మరి దానికి వంశీ గారు రక్ష, మరి జక్కన్న లాంటి పెద్ద హిట్ చిత్రాల్ని నిర్మించి మరి నాకు మూడో చిత్రానికి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ వంశీకృష్ణ అక్కళ్ళ గారు. తర్వాత ఈ చిత్రానికి సబ్జెక్టుకి సంబంధించి మరి అన్నీ కూడా డైరెక్టర్ గారు వివరిస్తారు. ఎక్కడ కూడా నేను ఒకటే చెప్పాను, సబ్జెక్ట్లో ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మీకు ఎవరైతే కావాలో మీకు ఆ స్వేచ్ఛని ఇస్తున్నాను, మీరు ప్రొసీడ్ అవ్వండి అని అన్నాను. మరి అదేవిధంగా ఆర్టిస్టులంతా కూడా చాలామంది ఆర్టిస్టులను పెట్టాము. మరి దీనికి సంబంధించి నేను చెప్పలేను, తనే చెప్తాడు. కాబట్టి రక్ష నా ఫస్ట్ ఫిల్మ్ అండి, రామ్ గోపాల్ ప్రొడ్యూసర్. నెక్స్ట్ జక్కన్న సునీల్ హీరోగా మీ అందరికీ తెలిసిందే. అది ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో. రెవెన్యూ వైజ్ ఫస్ట్ వీక్ హైయెస్ట్ కలెక్షన్స్ సునీల్ హీరో కెరియర్లో వచ్చినటువంటి సినిమా అది. నెక్స్ట్ థర్డ్ ఫిలింగా జక్కన్న. చాలామంది నన్ను అడిగారు, ఈ జక్కన్న లాంటి ఒక పెద్ద సక్సెస్ఫుల్ సినిమా చేసిన తర్వాత, అంత రేంజ్ రెవెన్యూ చేసిన తర్వాత రక్ష ఈ సినిమా ఎందుకు చేస్తున్నామని చాలామందిని అడిగారు. దానికి ఒకటే ఆన్సర్ సార్. ఏంటి అంటే ఆ క్వశ్చనే ఆన్సర్. అంటే నేను చేస్తున్న ఈ సబ్జెక్ట్లో, ఈ కాన్సెప్ట్లో అంత దమ్ముంది. సినిమా చిన్నది పెద్దది అన్న మ్యాటర్ ఉండదు. కాబట్టి వాటన్నిటిని ఆ రెండింటిని బీట్అవుట్ చేసే సినిమా ఇది అవుతుందని స్ట్రాంగ్గా నేను నమ్మటం వల్ల నా చాలా కాలం నుంచి ఉన్న నా క్లోజ్ ఫ్రెండ్ గుర్రాజ్ గారు, గత 12 సంవత్సరాల నుంచి మాకు మంచి అనుబంధం ఉంది. సో సుఖీభావ ప్రాపర్టీస్ లిమిటెడ్ అన్న ఒక సంస్థకి ఎండి అయి ఉండి అతను దాన్ని చాలా అనతి కాలంలోనే అద్భుతమైన సంచలన విజయాలు సాధిస్తూ సినిమాలోకి అడుగుపెట్టి, నేను ఈ కాన్సెప్ట్ ఇది ఇలా ఉంటుందండి అని చెప్పిన వెంటనే వంశీ మనం చేద్దాం ఈ సినిమాని అని ఆయన నన్ను ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా ప్రాసెస్. నెక్స్ట్ ఆల్రెడీ ఒక పెద్ద సినిమా ప్రాసెస్లో ఉందండి. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తాను ఒక పెద్ద స్టార్తో. ఈలోపు ఈ సినిమా ఫినిష్ చేద్దాం. పెద్ద చిన్న తేడా అయితే నాకు లేదు సార్. స్టార్స్తో సినిమాలు చేస్తుంటాను, ఇలా కాన్సెప్షువల్ ఫిల్మ్స్ చేస్తుంటాను. మీ అందరి బ్లెస్సింగ్స్తో 2 రకాలుగా ఒక వెర్సటైల్గా ఎస్టాబ్లిష్ కావాలన్న ఒక అంబిషన్ ఉంది నాకు. దానికి ఫస్ట్ ప్రయత్నం ఇది. సుఖీభావ సంస్థలోనే నెక్స్ట్ పెద్ద సినిమాలు చేయబోతున్నాం. ఈ ప్రాసెస్లో దీన్ని స్టార్ట్ చేసామండి. సో ఇలా ఈ సినిమా ప్రారంభమైంది సార్. దీని టైటిల్ రక్షక భటుడు. ఇక ఇందులో కాస్టింగ్ వచ్చేసి
మ్మ్, ఇది ఒక హీరో అన్న యాంగిల్ పక్కన పెడితే ఆ మ్యాటర్తో సంబంధం లేకుండా ఒక కాన్సెప్ట్ తీసుకొని కాన్సెప్ట్ హీరోగా మనం ముందుకు తీసుకెళ్తున్న సినిమా అండి ఇది. ఇందులో అందరూ ఆర్టిస్టులే ఉంటారు, హీరోలు హీరోయిన్లు అలా ఉండరండి. మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి రిచా పనే, బాహుబలి ప్రభాకర్, బ్రహ్మాజీ, ఆ, పృథ్వీ, సప్తగిరి, సత్యన్న గారు, అదుర్స్ రఘు, ధనరాజ్, ఇలా ఆల్మోస్ట్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనకు ఉన్న బాగా పాపులర్గా ఉన్న ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. సో వీళ్ళందరి కాంబినేషన్లో ఆర్టిస్టులు మీరు చూస్తే సినిమాలో ఆర్టిస్టులు క్యారెక్టర్లు కనిపిస్తాయి తప్ప ఆర్టిస్టులు కనిపించనంతగా కథని హైలైట్ చేసేటువంటి ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ అండి. 1:50 ఈ సినిమాలో 1:35 పాటు పగలబడి నవ్వుకుంటాం. 15 నిమిషాలు మాత్రం హార్ట్ టచింగ్ ఒక ఫీల్తో సినిమా ఫినిష్ అవుతుంది సార్. ఇది ఒక థ్రిల్లర్. ఇది నా డ్రీమ్ సబ్జెక్ట్ అండి. ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఈ సబ్జెక్ట్ని మనం చేద్దామని ముందుకొచ్చి వంశీ వెంటనే మనం స్టార్ట్ చేద్దామని నన్ను ప్రోత్సహించిన నా ప్రొడ్యూసర్ గురురాజు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత. 30% సినిమా ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక 10 డేస్, 1 వీక్ to 10 డేస్లో ఇంకొక షెడ్యూల్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్కి సినిమా రిలీజ్కి రావాలన్నది మా ప్లానింగ్ సార్. సో ఈ ప్రాసెస్లో మేము ముందుకెళ్తున్నాం.